శ్రీ గురుభ్యో నమః. సప్త ఋషులలో ఒకడైనటువంటి అగస్త్యుడు మహాత్ముడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించి రావణ సంహారంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాడు. వారికి శిష్యుడు తిరుకోవిలూర్ సిద్ధభోగర్. వీరినే సిద్ధర్ అని కూడా అంటారు. వీరు భోగేశ్వర అవతారంగా భోగర్ అనే పేరుతో కలియుగంలో జన్మించాడు అని తమిళనాడు ప్రాచుర్యంలో ఉంది. సిద్ధ వైద్యము అనేది వీరి పరంపరాగతంగానే రావడం జరుగుతుంది. వారు బంగారము, రాగి, వెండి, ఇనుము, సీసము వంటి 5 లోహములతో ఒక విగ్రహం ఏర్పాటు చేసి దానిని భూమికి కొంత దూరంలో లోపట ప్రతిష్ఠ చేశారట. దానిని పాతాళ శంభు మురుగన్ అని పిలుస్తారు. దీనిని రామనాథపురం సంస్థానీయుడైనటువంటి భాస్కర సేతుపతి గారు ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించినారట. ఈ ఆలయంలో పూజలను పునరుద్ధరించినారట అని ప్రతీతి. ఇక్కడ స్వామికి కరుంగలి అనేటువంటి పేరుతో మాల ధరింపజేస్తారు. అది 48 రోజుల పాటు మూల విరాట్ మీదే ఉంటుంది. దానిని భక్తులకు ఇస్తారు 49వ రోజు. ఆ 48 రోజులు కూడా స్వామికి చేసేటువంటి అభిషేకాలు, పూజలు, అర్చనలన్నీ కూడా ఆ మాలకు కూడా చెందుతాయి కాబట్టి అది ఇచ్చినందుకు కొంత ధర తీసుకుంటారు. అది సకల దోషాలు తొలగిస్తుంది. సకలమైనటువంటి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు తొలగిస్తుందని ప్రతీతి. ఇక్కడ విభూతి అభిషేకం చేసి ఆ విభూతి కూడా ఇస్తారు. అది అన్ని అనారోగ్యాలు కూడా తొలగిస్తుంది అని స్థానికుల యొక్క నమ్మకం. సహజంగా తమిళకు సుబ్రహ్మణ్య స్వామి అన్న, గణపతి అన్న విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని మురుగనని, గణపతిని పెళ్ళై అని విశేషంగా వారు కొలుచుకుంటూ ఉంటారు. ఈ మధ్యాహ్నంలో కరుంగలి మాలలు ధరించడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా, అవి నిజమైనవేనా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ క్షేత్రంలో ఆ పాతాళ శంభు మురుగన్ అనేటువంటి క్షేత్రంలో ఇచ్చేటువంటి కరుంగలి మాల ధరించడం వలన ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయండి. ఎందుకంటే ఇది 48 రోజుల పాటు దేవాలయంలో మూల విరాట్ చేత పూజలు అందుకుంటుంది కదా. మూల విరాట్ అంటే సామాన్యమైన శక్తివంతమైనది కాదు. పురాతన కాలం నుంచి 1000 సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహం కాబట్టి ఖచ్చితంగా ఋషి సంప్రదాయంలో, సిద్ధ సంప్రదాయంలో ఉన్నటువంటి విగ్రహం కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క మాలను ధరించడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ మార్కెట్లో అమ్ముతున్నటువంటి మాల ధరించడం వలన అలాంటి ఫలితాలు వస్తాయా అంటే నేనైతే చెప్పలేనండి. అది మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే సహజంగా రత్నాలు, రాళ్ళు అని కూడా మనకు అమ్ముతూ ఉంటారు కదా మార్కెట్లో. వాటికి కూడా ఇదే వర్తిస్తుందండి. ఎప్పుడైనా రత్నము అనేది ధరించాలి అంటే దానికి తగిన జపం చేయాలి, అభిషేకం చేయాలి. ఆ తర్వాత దానిని ధరించినట్లయితే దాని యొక్క శక్తి అనేది యాక్టివేట్ అయ్యి మన మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఈ కరుంగలి మాల అనేది సుబ్రహ్మణ్యకి సంబంధించినది. ఇంతవరకు నాకేదో మాల గురించి తెలియదు, ఈ మధ్య తెలిసింది. అంటే అక్కడికి మాత్రమే పరిమితమైనది కదా. మరి అలాంటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి మాలనే చక్కటి ఫలితాలను ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి కదా. వేరే చోట ఇచ్చేటువంటి మాల అలా పనిచేస్తుందా? మరి వేరే చోటే తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? వేరే చోట అయితే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించినటువంటి విభూతి ఇంట్లో ఉన్నా చాలండి. ఈ మాలలు ఇవన్నీ ఉంచుకోవాల్సిన అవసరమే లేదండి. విభూతి ఉన్నా కూడా చాలు. ఎటువంటి దుష్టశక్తి కూడా ఆ ఇంటి పరిసరాల్లోకి రాదు అని మనకు వేదం చెబుతుంది, ధర్మం చెబుతుంది, పురాణాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విభూతి అంటే సామాన్యమైనది కాదండి. అది అత్యంత శక్తివంతమైనది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విభూతిని ధరిస్తే అసలు దుష్టశక్తి కిలోమీటర్ దూరం వరకు పారిపోతుందని. అంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ. కాబట్టి నిత్యం ఇంట్లో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పూజ జరుపుకున్నా కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. వీలుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఎక్కడైనా విభూతి దొరికితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన విజయవాడలో ఉంది కదండి. విజయవాడ అమ్మవారి దగ్గరే ఉన్నాడు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన కూడా చక్కటి శక్తివంతమైనటువంటి దైవమే. అక్కడ ఇచ్చేటువంటి విభూతి ఉంటుంది, దాన్ని పెట్టుకోండి, చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీలుంటే అక్కడికి వెళ్ళి ఆ మాలను తెచ్చుకొని ధరించండి. దగ్గరలోనే పళని క్షేత్రం కూడా ఉంటుంది. ఈ పాతాళ శంభు మురుగన్ దేవాలయానికి దగ్గరలోనే. ఆ క్షేత్రంలో విగ్రహాన్ని 9 రకాల కాలకూట విషాలతో తయారు చేశారట ఈ బోగర్ గారే. ఈ పంచలోహ విగ్రహం తయారు చేసినటువంటి బోగర్ గారే దాన్ని కూడా సిద్ధం చేశారని ప్రతీతి. అది నిజం కూడా. అదేంటంటే అనేక రకమైనటువంటి ఔషధాలతో దాన్ని సిద్ధం చేయడం వల్ల దానికి చేసిన అభిషేక జలాన్ని తీసుకున్నా కూడా సంజీవినిలాగా పనిచేస్తుంది అని. ఇంతకుముందు దానికి విభూతినిచ్చేవారు. ఆ తొడ దగ్గర గంధాన్ని తీసి ఇచ్చేవారు. దాన్ని కుష్ఠవ్యాధిగ్రస్తులు రాసుకుంటే కుష్ఠవ్యాధి అనేది తగ్గిపోయేది. అలా తీసి విగ్రహం అరిగిపోతుందని ఇప్పుడు ఇవ్వట్లేదు. అక్కడే ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా చేసినారు. ఎంత అద్భుతంగా ఉంటుందండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. చాలా అద్భుతం. అసలు ఆ భుజంగ స్తోత్రాన్ని చదవండి, మీకు ఏ వ్యాధి కానీ, ఏ గ్రహ దోషం కానీ, ఏ పీడ కానీ పట్టదండి. అంత శక్తివంతమైనటువంటిది అండి ఆ భుజంగ స్తోత్రం. అన్ని ఏది కావాలో మనుషుడికి అవన్నీ కూడా అడుగుతారండి శంకరాచార్యుల వారు. అది చదువుకోండి. అది చదువుకుంటూ ఈ చేతిలో విభూతి పట్టుకొని నుదుటన ధరించండి. ఎన్ని మాలలైనా కూడా పనికిరావండి. అంతటి శక్తిని కలిగి ఉంటుంది. శ్రద్ధ, మనకు త్రికరణ శుద్ధి, మనసులో నమ్మకము, శ్రద్ధ అనేది ఉండాలండి. అప్పుడే మంత్రం కానీ, స్తోత్రం కానీ ఏదైనా పని చేస్తుంది. ఈ శ్రద్ధ, నమ్మకము లేకుండా ఎంత దూరం పరిగెత్తినా కూడా అవంతా శరీరానికి అలసట తప్ప మనస్సుకు శాంతి లభించదు. మనస్సుకు ఎప్పుడు శాంతి లభిస్తుందంటే మనస్సును ఆపి ఈశ్వరుని మీద దృష్టి నిలిపినప్పుడు మాత్రమే మనస్సుకు శాంతి లభిస్తుంది. కాబట్టి వీలుంటే అక్కడికి వెళ్ళి ఆ మాలలు తెచ్చుకొని ధరించండి, తప్పు లేదు. లేదంటే ఇంట్లోనే చక్కగా సుబ్రహ్మణ్య భుజంగం కానీ, అష్టోత్తరం కానీ చదువుకుంటూ సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.